హలో జ్వాల, నేను కోమల్ని. చెప్పక్క. నీకోసం ఇంటికొస్తే బయటికెళ్ళావని తెలిసింది. నువ్వు ఇంటికి రావడానికి ఎంతసేపు పడుతుంది? ఆన్ ది వే. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అదేంటి ఇప్పుడే వెళ్ళావుట కదా? అనవసరంగా వెళ్ళానని ఇక్కడికొచ్చాకే అర్థమైందక్క. ఏమేం జ్వాల? నేను వెళ్లేసరికి వాళ్ళింట్లో ఒక మాతాజీ ఉంది. ఆమె పుట్టుమచ్చలు చూసి జాతకం చెప్పడంలో ఎక్స్పర్ట్ అని చెప్పి నా పుట్టుమచ్చలన్నీ ఆమెకు చూపించారు. ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. ఆ యశోధరి ఏదో ప్లాన్ చేసి ఉంటుందని నా నమ్మకం. ఓ అలాగా. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చేసేయ్. ఓకే, వస్తున్నానక్క. సరే. జ్వాలనింటికి పిలిచి మాతాజీకి పుట్టుమచ్చలు చూపించారట. దానికి జ్వాల టెన్షన్ పడి తిరిగి వచ్చేస్తోంది. పుట్టుమచ్చలెందుకు చూపించారట? మనం ఒక మనిషి వేషం మార్చగలిగినా పుట్టుమచ్చలు వేలిముద్రలు మార్చలేం. మనం జ్వాల చందు వేరువేరని చెప్పినా ఒకవేళ పుట్టుమచ్చలు టాలీ అయితే జ్వాలే చందు అన్న విషయం వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, మీరు చెప్పినట్టు వాళ్ళు ఆ ప్లానే వేశారు అనుకుందాం. కానీ వాళ్ల దృష్టిలో చనిపోయిన చందు వేలిముద్రలు పుట్టుమచ్చలు ఎలా సంపాదిస్తారు? అవి లేకుండా జ్వాల డీటెయిల్స్ ఎందుకు పనికిరావు కదా? చందు కోడలుగా ఇంట్లో అడుగుపెట్టినప్పుడే తనకు సంబంధించినవన్నీ తీసుకువెళ్ళానని చెప్పింది నాకు. అంటే తన 10th క్లాస్ సర్టిఫికెట్స్ అక్కడే ఉంటాయిగా, దాంట్లో తన పుట్టుమచ్చల సంగతి ఉంటుందిగా. వాళ్ళకి ఆ సర్టిఫికెట్స్ దొరుకుంటాయి. అందుకే మాతాజీ పేరు చెప్పి ఇంత నాటకం ఆడుంటారు. జ్వాలకి పరిస్థితి తెలుసుగా. వాళ్ళు చెప్పగానే నాకిలాంటి సెంటిమెంట్స్ లేవని ఎస్కేప్ అయి ఉండాల్సింది. అవునమ్మా, చందు సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే ఈ పాటికి చందుయే జ్వాల అని వాళ్ళు కనిపెట్టి ఉండాల్సింది. అయినా తను వాళ్ళు చెప్పినట్టు వినకుండా ఉండాల్సింది. చాలా ట్రై చేసి ఉంటుంది, కానీ దీని వెనుక ఇంత డ్రామా ఉన్న సంగతి ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు విషయం అర్థమై టెన్షన్ పడుతుంది. పైగా యశోధరికి జ్వాల మీద ఇంకా అనుమానం ఉన్న సంగతి మనమే ఎప్పుడూ అనుకోలేదు. మనకు ఆ ఫీలింగ్ కలగకుండా తను బాగా నటించింది. యశోధర్ మనసులో ఇంకా అనుమానం ఉందన్నమాట. ఈఎంఐరా? కన్ఫామ్గా ఈఎంఐ రాజమండ్రిలోనే ఉంటుందా? కన్ఫర్మ్ రా, నేనే ఎంక్వైరీ చేశాను. తను రాజమండ్రికే వచ్చింది. బట్ వన్ థింగ్, ఈ అమ్మాయిని వెతుకుతున్నట్టు ఆ అమ్మాయికి డౌట్ రాకూడదు. అనుమానం వచ్చిందో మళ్ళీ ఎటో ఒకటి వెళ్ళిపోతుంది. అప్పుడు కనుక్కోవడం కష్టం. ఏదో లక్కీగా తను రాజమండ్రి వచ్చిందని తెలిసింది, తన గురించి వెతుకుతున్నామని తెలిసిందో ఇక ఆ ఛాన్స్ కూడా ఉండదు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవర్రా? ప్లీజ్ ఆ వివరాలు అడగొద్దు. బట్ చాలా కావాల్సిన మనిషి, అంతవరకు మాత్రమే చెప్పగలను. ఓకేరా, నేను ట్రై చేస్తానుగా. మ్యాక్సిమం ట్రై చేయరా. ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఏదైనా జాబ్ చేసే అవకాశం ఉందా? నో ఛాన్స్. తను ప్రెగ్నెంట్ కాబట్టి వర్క్ చేయదు. అలాగా, అయితే ఉమెన్స్ హాస్టల్లో ట్రై చేస్తాను. ప్రయోజనం ఉండకపోవచ్చురా. నాకు తెలిసినంత వరకు సిటీ మధ్యలో కాకుండా దూరంగా ఉండే ప్రాంతాల్లో ఉండొచ్చు. అందుకే చివరి కాలనీస్లో ట్రై చేయి. హౌస్ బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకో. దానివల్ల ప్రయోజనం ఉండొచ్చు. సరేరా, నేను ట్రై చేస్తాను. ప్లీజ్ రా, నా కోసం రిస్క్ తీసుకో. ఏరా, అంతగా చెప్పాలా? నేను ట్రై చేస్తాగా. ఓకే? థ్యాంక్స్ రా. ఓకే, నేను బయలుదేరుతాను. ఎక్కడికి? రాకరాకొచ్చి అప్పుడే వెళ్ళిపోతావా? కనీసం 2 రోజులు ఉండు. లేదురా, పని మీద వచ్చాను, ప్రశాంతంగా ఉండలేను. ఆ అమ్మాయి గురించి తెలిసాక అప్పుడు కావాలంటే 1 వీక్ నీతోనే ఉంటాను. ఓకేరా, బాయ్. ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి. అలాగేరా, బాయ్. ఈడేంటి తలపట్టి కూర్చున్నాడు? ఓహో, ఈవిడ ఏంటి మేడం, దేని గురించి దీనంగా ఆలోచిస్తున్నారు? సస్పెన్స్ థ్రిల్లర్ లాగా తెగ లాగేస్తుంది కానండి, ఈ కథ ఓ కొలిక్కొచ్చాడు కనపట్లేదండి. ఏ మేడం గారు పెద్ద స్కెచ్ చేసి హిమాలయాల నుంచి మాతాజీని రప్పించారు.
మచ్చల స్పెషలిస్ట్. జ్వాల చందు కాదని కన్ఫర్మ్ అయింది కదా? దాదాపుగా అదైందండి. మచ్చలు కూడా టాలీ కాల. కాకపోతేనండి జ్వాల గారు ఫీలింగ్ అయ్యారండి. జ్వాల ఫీల్ అయిందా? మరి ఫీలింగ్ ఎవరండి? వద్దంటే చూపించమంటే. పాపం బాగా హట్ అయి ఉంటుంది. అసలే తను సెన్సిటివ్. నోరు మీరా, నాకిప్పటికీ క్లారిటీ లేక టెన్షన్ పడుతుంటే. ఇంకా క్లారిటీ రాలేదా? అవును, ఈ యశోధర అనుమానిస్తే అది క్లియర్ అయ్యే వరకు మనశ్శాంతి ఉండదు. పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఉండదులేండి. అసలు మీ ఇద్దరికి బుర్ర ఉందా? పుట్టుపత్ర కంటే విట్నెస్ ఏ ఉంటుందక్క? జ్వాల మీద మోస్తాను ఇలా మాట్లాడుతున్నా. సార్ నాకు చిన్న డౌట్ సార్. ఏంటి ఇంకా రాలేదేంటి అనుకుంటా, చెప్పు. ఇప్పుడు చంద్రముఖి చచ్చిపోయే టైంకి గర్భవతి కదా? అవును. దేన్ని దాచినా గర్భాన్ని దాచలేం కదా? కదా రా. అంతే కదండి. ఇప్పుడు జ్వాల కడుపుందా? లేదు కదండి, మీరు చూసారుగా. మరి మచ్చలు? ఇందాక చెప్పాను కదా టాలీ కాలేదని. మరి జ్వాల చంద్రముఖి ఎలా అవుతుందిరా నీ డౌట్? డౌట్ వచ్చాక మొత్తం క్లారిటీ కావాలి. ఎలుక కలుగులో ఉన్నప్పుడు పొగ పెడితేనే అది బయటకు వస్తుంది. జ్వాల కలుగులో లేదు కదండి పొగ పెట్టడానికి. కౌచి కొండల లాంటి ఆ అరుంధతి అండనుంది. కొట్టాలని డిసైడ్ అయ్యాక కొండైనా పిండవుతుంది. ఇలాంటి చిన్న చిన్న ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. నేను ప్లాన్ చేస్తాను. ఏంటి ఇంకో ప్లానా? ఇప్పుడు కదరా ప్లాన్ ఫెయిల్యూర్ ఎక్క కొడతాను. మీరు జ్వాల, చందు, అన్నీ తెలిసి నువ్వు ఈ పొరపాటు ఎలా చేసావు? ఏమిటమ్మా, వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడే నేను రాను అని చెప్పుండాల్సింది. మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? వాళ్ళు నా పుట్టుమచ్చల సహాయంతో నేనే చందునని ఎప్పటికీ కనిపెట్టలేరు. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? అసలు ప్రాబ్లం ఏంటో నీకు అర్థమైందా? టెన్షన్ పడకక్క. వాళ్ళు నా పుట్టుమచ్చలు టాలీ చేసి చూసేది వాళ్ల దగ్గరున్న నా 10th క్లాస్ సర్టిఫికేట్ సహాయంతో. ఆ సర్టిఫికేట్లో ఉన్న పుట్టుమచ్చలు నావి కాదు కాబట్టి నేను చందు ఒకటి కాదు. చందు, నువ్వేం చెప్తున్నావు? నీ సర్టిఫికెట్స్ లో నీ డీటెయిల్స్ లేకుండా ఎవరి ఉంటాయి? మనం ఎవరి డీటెయిల్స్ పెడితే వాళ్ళవే ఉంటాయి. మమ్మీ, సింపుల్గా చెప్తాను విను. యశోధర ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని నాకు డౌట్ వచ్చి నా సర్టిఫికెట్స్లో పుట్టుమచ్చల డీటెయిల్స్ మార్చేసి ఎప్పుడో అక్కడ పెట్టేశాను. ఇప్పుడు యశోధర వాటిని చూసి ఇంత ప్లాన్ వేసి ఫైనల్గా జ్వాల చందు వేరు అని నమ్మేసింది. అసలు ఆ సర్టిఫికెట్స్ తీసేస్తే ఏ సమస్య రాదుగా? వాటిని అక్కడి నుంచి తీసేస్తే యశోధర వేరే ప్లాన్ వేస్తుంది. దానికన్నా డౌట్ మనమే కలిగించి ఫైనల్గా నేను జ్వాలనే అని యశోధర నమ్మేలా చేయాలనే నేను వాటిని అక్కడే వదిలేశాను. తనకి మాత్రమే తెలివుంది అనుకోవడం తప్పు కాకపోవచ్చు. ఎదుటి వాళ్ళకి తెలివి లేదు అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. యశోధర ఆ తప్పు ఎక్కువసార్లు చేస్తోంది. అలా చేసిన ప్రతిసారి నేను జ్వాలననే కాన్ఫిడెన్స్ యశోధరకి పెరిగిపోతుంది. మొదటిసారి యశోధర్కి చిన్న షాక్ ఇచ్చావు. ఈ శుభ సందర్భంలో నా చేతులతో నీకు మంచి కాఫీ తీసుకొస్తాను. గుడ్ చందు. చందు, ఎంతకాలం నువ్వు పిల్లగాలికి వంగిపోయే గడ్డి పూలా కనిపించేదానివమ్మా. కానీ ఇప్పుడు పెను తుఫాను కూడా ఎదురు నిలబడగలిగే ఒక మహావృక్షంలా కనిపిస్తున్నా. మమ్మీ, ఇప్పటికైనా మీకు నా మీద నమ్మకం కలిగిందా? ఓ ఎస్, వెరీ గుడ్.
ఏం తిరుగుతారండి, కూర్చోండి. నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. నారాయణ, నేను అనుమానించడంలో నీకేమైనా డౌట్ ఉందా? మీరు అనుమానించారంటే అందులో డౌట్ ఏముంటుందండి? సుత్తి కొట్టద్దు, నిజం చెప్పు. ఏమంటే నాకు అనుమానం రాబట్టే కదా నేను వచ్చి మీతో చెప్పింది. ఇక్కడ నాకు అర్థం కాందొకటి. జ్వాల చందు అయ్యుంటే నా నుంచి పారిపోవాలి గాని జ్వాలగా నా ముందుకెందుకొస్తుంది? నా నీడ చూస్తేనే భయపడే చందుకి జ్వాలకి చాలా తేడా ఉంది వ్యక్తిత్వంలో. ఏమండి, మనిషిని మార్చిన వాళ్ళు మనసును మార్చరండి. అయినా చందుకి నాతో ఏం పనుంటుంది? రాధిక కోసమా? తన తల్లి కోసం వేషం మార్చి నాటకం ఆడుతోందా? దానికి ఒక్కదానికి అంత ధైర్యం ఎక్కడుంది? మీకు మేమున్నట్టు తన కాళ్ళ నాన్నన్నాడు కదండి. శ్రీధర్ ఆ? నో, శ్రీధర్ మగాడు. ఎదురుగా వచ్చి పోరాడతాడే గాని వెనకుండి కూతురుతో నాటకం ఆడించడు. హ, గొప్ప అదృష్టవంతుడివయ్యా. నీ మీద మాత్రం ఆడబడినవదు. అయినా శ్రీధర్ తన తండ్రి అని తెలీదుగా. శ్రీధర్కి కూతురు తెలుసు కదా. కానీ శ్రీధర్ ఫ్రేమ్లోకి రావడం లేదు. ఏ విధంగా ట్రై చేసినా ఆచూకీ దొరకడం లేదు. ఓహో, ఏడేమోనండి. నారాయణ, పొరపాటును కూడా ఆ మాట అనొద్దు. ఈ మాట నువ్వు కాకుండా ఇంకెవరైనా అనుంటే నీ స్థానంలో శవం ఉండేది. తెలుసండి. నిజంగా చందు ఏ జ్వాలగా వచ్చుంటే దానంతు చూస్తాను. హ, శ్రీధరే నన్నేమి చేయలేకపోయాడు. చందు ఏం చేయగలుగుతుంది? అది కదండి, ముందు తను జ్వాలో చందో తెలిస్తేనే కదా మనం ఏమైనా చేయడానికి. ముందు జ్వాల సంగతి కాదు, సుజాత సంగతి చూడాలి. అవునండి, అనవసరంగా కూర్చోబెట్టి మేపుతున్నాం. బయటికి పంపించేస్తే పోతుంది. జ్వాల చందు అయ్యుంటే తన నా దగ్గర నుంచి కోరుకునేది తన తల్లిని, శ్రీధర్ కోరుకునేది తన భార్యని. సో సుజాతను తప్పించాలి. బట్ ఈ విషయం ఆదికి తెలియకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారండి? చెప్తాను. ఈ టైంలో ఫోన్ చేశాడేంటి? హలో, జోలా, ఐమ్ సారీ. సారీ ఎందుకు? మా అక్క చేసిన పనికి దానికి మీరెందుకు సారీ చెప్పడం? నేను అర్థం చేసుకోగలను జోలా. మా అక్కకి ఏవో కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తను మాతాజీని కలడం ఓకే. అరే, నీకు ఇష్టం లేదో తెలియకుండా నిన్ను ఫోర్స్ చేయడం నాకు నచ్చలేదు. నీ మొహం చూస్తే నాకు అర్థమైంది నువ్వు బాగా డిస్టర్బ్ అయ్యావని. దానికి మీరెందుకు సారీ చెప్పడం? ఎంతైనా అక్క తమ్ముళ్ళం కదా. మా ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా ఒకటే. అందుకని మా అక్క తరపు నేను సారీ చెప్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్, లీవ్ ఇట్. చూడు జ్వాల, నిన్ను నేరుగా కలిసి సారీ చెప్పి నీ ముఖంలో నవ్వు చూస్తేనే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఒకసారి సరోవర్ రెస్టారెంట్ రాగలవా? ఎందుకు? మరోసారి సారీ చెప్పి ట్రీట్ ఇచ్చి కూల్ చేద్దామని.
నేను కూల్గానే ఉన్నాను. బట్ నేను కూలిగా లేను, ఉండలేను కూడా. తిన్నట్టు నేను ఎంత బాధపడుతున్నాను నీకు తెలుసా? ప్రతి అవకాశాన్ని నువ్వు వాడుకున్నంత అద్భుతంగా ఎవ్వరూ వాడుకోలేరేమో. ఏంటి జోలా మాట్లాడవు? ఆది గారు, నిజంగా మీలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారు. సహజంగా ఒక అమ్మాయి బాధపడింది అంటే బాధపట్టిన వాళ్లే పెద్దగా పట్టించుకోరు. అలాంటిది మీ అక్కగారు చేసిన పనికి మీరు సారీ చెప్పి నన్ను చియరప్ చేయాలనుకుంటున్నారంటే రియలీ యు ఆర్ గ్రేట్. తప్పకుండా వస్తాను. మీలాంటి మనసున్న వ్యక్తిని కలిస్తే మీ వ్యక్తిత్వంలో కొంతైనా నాకు వస్తుందని. అబ్బే, మీరు మీరు మరీ నన్ను పోడేస్తున్నారు జోలా. ఇది పొగడ్త కాదు, ఫ్యాక్ట్. ఏంటో మొదటి నుంచి అలా అలవాటు అయిపోయింది. మీరు వస్తున్నారు కదా? బయలుదేరుతున్నాను. మేబీ ఇన్ 15 minutes I'll be there. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. Yes! జోలా. హాయ్ కార్తిక్. హాయ్. మమ్మీ కోసమా? నాకు కొంచెం అర్జెంట్ పనుంది, మళ్ళీ కలుస్తాను. బాయ్. ప్రపంచంలో చెడు ఆకర్షించినంత బాగా మరేది ఆకర్షించదేమో. సార్ మెనూ కార్డ్. తర్వాత రా. ఓకే సార్. ఈ నడిచొచ్చే నయగర అందం నా సొంతమయ్యేది ఎప్పుడో. హాయ్. హలో. సారీ, లేట్ చేశానా? నో, నేను ఇప్పుడు వచ్చాను. కూర్చోండి. థ్యాంక్ యూ. సార్ ఆర్డర్ ప్లీజ్. కొంచెం ఆలోచించుకొని. జోలా, మా అక్క చేసిన పనికి నేను చాలా బాధపడుతున్నాను. ఆల్రెడీ సారీ అని చెప్పారు కదా. ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన దగ్గర నుంచి నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. మీకు ఇలా ఎన్ని సారీలు చెప్పినా నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఓకే, లీవ్ ఇట్. అలా కాదు జోలా. అదేంటో నిన్నెవరన్నా ఏదైనా అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకని? అదేంటో తెలియటం లేదు. అభిమానమా? అదే అని చెప్పలేను. మీరు నన్ను అభిమానిస్తే మీ అక్కయ్య గారికి ఇష్టం ఉండదనుకుంటున్నాను. అవును, నేనది గమనించాను. అందుకే మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేయాలని చూస్తాను. టు బీ ఫ్రాంక్, మీరంటే నాకు చాలా అభిమానం. రియలీ? థ్యాంక్ యూ జోలా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే అంటే చిన్న ప్రాబ్లం. సార్ ఆర్డర్ ప్లీజ్. చిన్నేస్తున్నాడు. ఏం తీసుకుంటారో చెప్పండి. 1 వెజ్ కార్న్ సూప్. 1 వెజ్ కార్న్ సూప్, 1 మ్యాంగో జ్యూస్. ఓకే సార్. ఏంటో చెప్తున్నారు? మీ అక్కయ్య గారి మనసులో వేరే ఉద్దేశం ఉన్నట్టుంది. అదే రాహుల్ గురించి. వాడి గురించి మనకెందుకులేండి. నేనడిగినా చెప్పరా? అలా అని కాదు. వాడు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. మరి ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా? మా అక్క ఒప్పుకోలుగా. ఒప్పించచ్చుగా. వినదు. ఏదో ఒకటి చేయండి. వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేశారంటే
మనకి ఏం ప్రాబ్లం ఉండదు. డోంట్ వరీ జ్వాల, నేను చూసుకుంటాను. మీరు చెప్తే రాహుల్ వింటాడా? వినొచ్చు. అప్పుడు మీరు రాహుల్ని కన్విన్స్ చేయండి. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని చెప్పండి. నేను అదే అనుకుంటున్నాను. ఇక బయలుదేరుదామా? పదండి. మీరు బయలుదేరండి. అదేంటి మీరారా? అది మా ఫ్రెండ్ వస్తా అని చెప్పాడు. మధ్యలో వర్కౌట్ ఉంది. అట్లీస్ట్ కారు వరకు రావచ్చు కదా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకే బాయ్. 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 సార్ ఇంకేమైనా కావాలా?
ఇలా వచ్చేసి ఇల్లు కావాలంటే కుదరదమ్మా. ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరెవరుంటారు అన్ని వివరాలు కావాలమ్మా మాకు. చెప్పాను కదండి, ప్లీజ్ అండి. మీ ఆయన గురించి అడిగితే సరిగ్గా వివరాలు చెప్పలేకపోయావు. ఆయన ఉన్నారండి, వస్తారు. అదెలా కుదురుద్ది? చూస్తే కడుపుతో ఉన్నావు. ఫోన్లే ఇల్లిద్దామా అంటే తర్వాత మీ వాళ్ళొచ్చి మా పిల్ల కనపడ్డం లేదని పోలీసుల్ని తీసుకొచ్చారనుకో, వాళ్ళతో మేం మాటలు పడాలి. మాకేమంత కర్మ? అలాంటిదేం జరగదండి. చూడమ్మా, నువ్వెన్నైనా చెప్పు. చూస్తే కడుపుతో ఉన్నావు. పెనిమిట్ లేకుండా వస్తే ఇల్లు ఎవరెవరమ్మా? పోనీ లగేజ్ ఏమన్నా ఉందా అంటే ఈ బ్యాగ్ తప్ప ఇంకేమీ లేదు. ఎలా నమ్మిల్లిచ్చేది? ఒక్కటి గుర్తుంచుకో, మీ పెద్దోళ్ళు ఎవరన్నా తోడుండాలా, లేకపోతే మీ ఆయనైనా వెనకొండాలా. అప్పుడే ఇల్లు ఎవరైనా అద్దెకిచ్చేది. ప్లీజ్ అండి. కుదరదమ్మా. మా ఆయన అసలే మంచోడు కాదమ్మా. ఒంటరిగా ఉన్న ఆడపిల్లకి ఇల్లు ఇచ్చాననుకో నా ప్రాణం తీసేస్తాడమ్మా. ఎల్లమ్మా, ఎల్లు, ఏదైనా ఇల్లు చూసుకో. వెళ్ళు. ఈ టైంలో ఎక్కడికి బయలుదేరినట్టున్నావు? పనుంది. ఏం పని? ప్రతిదీ నీకు చెప్పాలా? చెప్పకుండా ఈ మధ్య చేస్తున్నావు కదా. కొన్ని పర్సనల్ విషయాలుంటాయి. నాకు తెలియని పర్సనల్ విషయాలా? నాకు తెలియని పర్సనల్స్ నీకు లేవా? అక్క, నాతో చెప్తే నాకు చేతనే సహాయం నేను చేస్తాను కదా. అవసరమైతే అడుగుతానుగా. ఈ మధ్య నువ్వు బాగా మారిపోయావు. ఏ విషయం నాతో చెప్పడం లేదు. చెప్పే విధంగా నువ్వు ప్రవర్తించడం లేదు. నేనేం చేశాను? ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నాకు అర్జెంట్ పనుంది. పద, నేను నీతో పాటే వస్తాను. అక్కర్లేదు. అక్క, ఏంటి ఈ టైంలో గన్నేసి బయలుదేరావు? నీకు అవసరమా? రేపు ఏదైనా అయితే నీతో పాటు ఇరుక్కునే నేను కూడా. నీకు ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు అలాగంటావు, రేపు ఏదైనా మీద పడ్డాక తెలుస్తుంది. ఏంట్రా నిన్నసా ప్రతిదానికి అడ్డం వస్తావు? నా మాట విను. లేనిపోని ప్రాబ్లం తీసుకురావద్దక్క. వెళ్ళి పడుకుని నిద్రపో. పో. నువ్వేమైనా లేడీ డాన్ అనుకుంటున్నావా? అర్ధరాత్రి తుపాకులు తీసి తిరగడానికి? తిరగాలో తిరగకూడదో నాకు తెలుసు. అక్క, అక్క, అక్కోయ్, ఎప్పుడు నా మాట విను. నేను ఒకటి, నేను చెప్పిన మాటలతో ఇన్ని ఓవర్ యాక్టింగ్ వేరే. బాగానే గుర్చేసి నిద్రపోవాలని. ఏం పంపించేదేటో వచ్చాక చూసుకుందాం. ఏం చేస్తాం?
అనాథ మహిళ మృతి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పేరు రాధిక. వయసు సుమారు 40-42 సంవత్సరాలు ఉండవచ్చని తెలిసింది. ఈమె సంబంధికులెవరూ రాకపోవడంతో శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురికి తరలించారు. ఈ శవం సంబంధికులెవరైనా ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేయవలసిందిగా ఎస్ఐ రామ్మూర్తి గారు తెలియజేశారు. అంటే అంటే రాధిక చనిపోయిందా? నైన్ 492-41925 ఎస్ఐ రామ్మూర్తి. 9849. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చందు. ఏంటి మమ్మీ, ఎందుకంత భయపడిపోయారు? ఏం లేదు చందు. ఏంటి న్యూస్ ఇవాళ? ఏంటి మమ్మీ అలా నించుండిపోయారు? ఏం లేదు చందు, బయటికి వెళ్దామని. సరే, పేపర్ ఇవ్వండి. మమ్మీ, ఆ సిటీ ఎడిషన్ ఇవ్వు. ఇది నేను చదువుతున్నాను చందు. మమ్మీ, ఇప్పుడే చూసిస్తాను, ఇవ్వు. పాపం పిచ్చి రాధిక అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంది. మరి ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలిగా. చందు, నీ మొబైల్ వెళ్ళు. హలో ఆంటీ. ఐఎమ్ సారీ జ్వాల, ఈరోజు కలుద్దాం అనుకున్నాం కదా, కుదరదు. ఏ ఆంటీ? చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. ఏమైంది ఆంటీ? ఏంటి మీ వాయిస్ అలా ఉంది? రాధిక రాధిక తెలుసు కదా? రాధిక? ఏ రాధిక? అదే మా ఇంట్లో ఇంతకుముందు పనిచేసిందని చెప్పానుగా, ఆ రాధిక. ఓ యా యా యా. ఆమెతో ఏంటి ప్రాబ్లం? తను తిరిగొచ్చిందా? తిరిగొస్తే బాధ ఎందుకు? మరి ప్రాబ్లం ఏంటి ఆంటీ? ఈరోజు పేపర్ చూసావా? చూశాను. జిల్లా ఎడిషన్ చూసావా?
సరిగ్గా చూడలేదు. నేను పేపర్ చూడకపోతే ఈ విషయం నాకు తెలిసేది కాదు. ఏమైందంటీ? చాలా మంచిది పాపం. ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఎక్కడో హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. బ్యాడ్ లక్, చనిపోయిందట. జ్వాల, చెప్పండి ఆంటీ. తన శవం హాస్పిటల్లో మార్చిరీలో ఉందని న్యూస్ వచ్చింది. అక్కడికే వెళ్తున్నాను. పాపం. సారీరా, నిన్ను కలవలేకపోతున్నాను. ఇట్స్ ఓకే ఆంటీ. ఇంతకీ ఆవిడ రాధికో కాదు? పేపర్లో వచ్చిన డీటెయిల్స్ ప్రకారం రాధికే అని నా అనుమానం. అందుకే వెళ్తున్నాను. ఓకే, బాయ్ జ్వాల. ఓకే ఆంటీ, బాయ్. చందు, ఏం చేస్తున్నావు చందు? చందు, మమ్మీ, మమ్మీ, అమ్మ చనిపోయింది. అమ్మ, అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయింది. అమ్మ చందు, నేను ఓడిపోయాను మమ్మీ. జీవితంలో పూర్తిగా ఓడిపోయాను. అమ్మని కలుసుకోవాలని, తను కాపాడుకోవాలని ఎన్నో ఆశలు పడ్డాను. అవకాశం నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయింది మమ్మీ. లేదు చందు. అమ్మ చనిపోయింది. చందు, ఊరుకోమ్మా. అమ్మ చనిపోయింది. నీకెవరు చెప్పారు చందు? ఆ యశోధర ఫోన్ చేసి చెప్పింది మమ్మీ. ఇదిగో, ఇదిగో ఈ పేపర్ చూడు. ఇదిగో, ఇది చూడు. యశోధర ఫోన్ చేసి మా ఇంట్లో పనిచేసి రాధిక చనిపోయిందని చెప్పింది. చందు, రాధిక అంటే మా అమ్మే కదా మమ్మీ. ఊరుకో చందు. చనిపోయింది మమ్మీ. చందు, మా అమ్మ ఊరుకో తల్లి. చనిపోయింది. చందు, అమ్మా, కంట్రోల్ యువర్సెల్ఫ్ చందు. నేను చందు, ఓడిపోయాను ఊరుకో మమ్మీ. తల్లి. చందు, అమ్మ చనిపోయింది. డాడీ, డాడీ, అమ్మ, అమ్మ
అమ్మ చనిపోయింది డాడీ. చూడండి డాడీ, ఇదిగో, ఈ పేపర్ చూడండి. అమ్మ, చూడమ్మా, అమ్మ చనిపోయింది. పేరు ఒకటైనంత మాత్రాన ఆవిడ మీ అమ్మే అనుకుంటే ఎలాగమ్మా? లేదు, ఆ యశోధర ఫోన్ చేసి మరి చెప్పింది. అమ్మ అమ్మాయి ఉంటుంది. ఇది యశోధర ఎత్తుగడై ఉంటుంది చందు, లేకపోతే నీకెందుకు ఫోన్ చేసి చెప్తుంది? అంటే ఆ యశోధరకి భయపడి మా అమ్మని చూడద్దటారా? లేదు. ఏడవకు చందు, అసలు ముందు ఏది నిజమో తెలుసుకుందాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్లీజ్ చందు. లేదు, నేను 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 మా అమ్మని చూడాలి. చందు, నేను మా అమ్మని చూడాలి. చందు, నా చూడు, మాట వినమ్మా. మా తల్లి యశోధర ఫోన్ చేసి చెప్పింది అంటే అందులో ఏదో బలమైన కారణం ఉండే ఉండాలి. అవును చందు, అందుకని నువ్వు తొందరపడ్డం మంచిది కాదు. నా మాట విను, లేదు. నా మాట విను. ఇదిగో, లేదు కంట్రోల్ డాడీ, యువర్ లేదు, సెల్ఫ్. లేదు, నేను మా అమ్మని చూడాలి. అమ్మని చూడాలి, అమ్మని చూడాలి. ఊరుకో తల్లి, నా మాట వినమ్మా.